భాతిం దివ్యమయూరవాహనం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని అలౌకికమైన ఆనందానుభూతిని పొందుతారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి చేరుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతలను స్మరిస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రణామాలు అర్పిస్తారు. ఇక్కడే మరోపక్క తుల ఒకటి దర్శనమిస్తుంది. తమ కోర్కెలు తీరిన భక్తులు తాము కట్టుకున్న ముడుపుల ప్రకారం తమ పిల్లలను కాటాలలో ఉంచి అంతే బరువున్న పూజా సామాగ్రిని, ప్రసాదాలను, ఇతర వస్తువులను స్వామివారికి భక్తి ప్రపత్తులతో సమర్పించుకుంటారు. భక్తిమయంగాను ఆధ్యాత్మికమయంగాను సాగే ఈ తంతును తప్పక చూసి తీరాల్సిందే. శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం విశాలమైన ప్రాంగణంతో అలరారుతోన్నది. ఈ ఆలయంలో ముందు భాగంలో గర్భాలయం ఉండగా వెనుక భాగంలో వివిధ దేవీ దేవతల మూర్తుల మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. నవగ్రహాది దేవతల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ వెనుక ప్రాంగణానికి చేరుకుంటారు. విశాలమైన వృక్షరాజాలతోనూ నాగ ప్రతిమలతోనూ దేవతామూర్తుల మందిరాలతో హృదయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం భక్తుల్ని మైమరపిస్తుంది. ఈ ప్రాంగణంలోనే భక్తులకు వేలాది నాగశిల్పాలు దర్శనమిస్తాయి. తమ కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడ సర్పరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి శిల్పాలను ప్రతిష్ఠింపచేయడం ఓ ఆనవాయితీ. నామ పాడలు దయపాలిసు కరుణయ నీడి అనుగ్రహిసు నిన్న నామ. ఆ విధంగా ప్రతిష్ఠితమైన నాగశిల్పాలతో అలరారుతోన్న ఈ ప్రాంగణం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమాన్వితాలను తేటతెల్లం చేస్తుంది. ఇక్కడే భక్తులకు విశాలమైన చుట్టలతో ఉన్న నాగశేషుడు దర్శనమిస్తాడు. స్వామివారికి ప్రతిరూపంగా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. దీనికి సమీపంలో భక్తులకు కుమార తీర్థం దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ తీర్థంలోనే స్వామివారు ప్రతిదినం స్నానమాచరిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ఈ తీర్థంలో స్నానమాచరించే భక్తులకు చర్మ వ్యాధులు, ఇతర రుగ్మతలు నశించి శాంతి చేకూరుతుందంటారు. ఆ తరువాత భక్తులు ఇదే ప్రాంగణంలో నెలకొని ఉన్న సాక్షి గణపతి ఆలయానికి చేరుకుంటారు. సర్వ విఘ్నాలను తొలగించే సాక్షి గణపతి దర్శనం సర్వశుభకరం. స్వామిని మనసా వాచా సేవించి భక్తులు కైమోడ్పులర్పిస్తారు.
తీర్థప్రసాదాలు స్వీకరించి విఘ్నాధిపతిని ఘనంగా స్తుతిస్తారు. ఆ తరువాత ఇక్కడే ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి మందిరానికి చేరుకొని స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ఇక్కడే మరోపక్క నాగలింగేశ్వర స్వామి కానవస్తారు. లింగరూపుడైన ఆ స్వామి దర్శనం సర్వైశ్వర్య ప్రదాయకం. ఇక్కడే మరోపక్క రాజరాజేశ్వరి మాత ఆలయముంది. నమస్త్రిపుర సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి. అమ్మలగన్న అమ్మ రాజరాజేశ్వరి మాత దర్శనం సర్వమంగళకరం. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం